వేధించినటువంటి ఒక వేదిక పైన దయచేసి ప్రతి కార్యకర్త కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యక్రమాన్ని చేపట్టడం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ దయచేసి వేదిక పైకి మన యొక్క ముఖ్య అతిథులు రామన్న గారు విచ్చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలి. ఒక్క నిమిషం దయచేసి వేదిక అంతా కూడా క్లియర్ చేయాలి. మీరందరూ కూడా వెనకకు పోండి. కేటీఆర్ గారి వద్ద హరీష్ అన్న వద్ద ఉన్న హరీష్ అన్న వద్ద ఎవరు అందరూ కూడా వేకేట్ చేయాలి. వేదికను ఖాళీ చేయాలి. రామన్న దగ్గరికి హరీష్ అన్న దగ్గరికి ప్లీజ్ దయచేసి ఫోటోస్ గురించి ఎవరు కూడా వెళ్ళొద్దు. దయచేసి నాయకులు గమనించాలి. జయదీప్యారావు మీరు జరగండి బయట. దయచేసి గన్మేలు మీరందరూ కూడా జరగాలి. మన మధ్యలో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చినటువంటి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు, ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు, ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎక్స్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అతిరథ మహాలాదుడు ఈ యొక్క వేదికను అలంకరించారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గమనించాలి. ఈ యొక్క కార్యక్రమం బీఆర్ఎస్ కుటుంబంది. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ గడ్డ పైన కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సునీత మాగంటి గారికి కారు గుర్తుపై ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఈ యొక్క కార్యక్రమానికి సభను ఉద్దేశించి మాట్లాడడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజుల గురించి మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాయకులు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈ సభను ఉద్దేశించి కార్పొరేటర్ దేదీప్యారావు గారు, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావు గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఒక్క నిమిషం. మాగంటి సునీత గారు అన్న ప్లీజ్ దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కొంచెం సైడ్ ఇవ్వాలి. ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి మాగంటి సునీత గారు ట్రాఫిక్ లో సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీత మాగంటి గోపీనాథ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ అన్న గారికి, అలాగే మన తలసాని శ్రీనన్న గారికి, వేదికను అలంకరించిన జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే వేదిక అలంకరించిన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ప్రతి ఒక్కరికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈ రోజు మన దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల ఈ రోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతున్న కారణం వల్ల ఈ రోజు మళ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంత అద్భుతంగా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, మాగంటి గోపీనాథ్ గారు గత 10 సంవత్సరాలుగా మన మధ్యలో ఉంటూ ఎన్నో సేవల్ని మనకు అందించి ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో కేసీఆర్ గారు, మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ప్రతి కార్యకర్త కూడా సునీతమ్మ గారిని వేదిక పైకి సగర్వంగా ఆహ్వానిస్తూ వారికి జై తెలంగాణ నినాదాలతో వారిని స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా జై తెలంగాణ పిడికిలు బిగించి గట్టిగా ఊపిరిపట్టి ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మాట్లాడిన జిందాబాద్ కొట్టినది జూబ్లీహిల్స్ నియోజకవర్గం గడ్డ మొత్తం వినపడాలి. జై తెలంగాణ,
జై కేసీఆర్, జై కేటీఆర్. ఈ రోజు మనకి తెలుసు బై ఎలక్షన్ రావడానికి కారణం మన ప్రియతమ నాయకులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల మన మధ్యలో లేని కారణం వల్ల ఈ రోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది. దానికోసం మన అభ్యర్థిగా వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ మన అభ్యర్థిగా మాగంటి గారి కుటుంబం వారి సతీమణి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆవిడ్ని మనం గట్టిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దానికి ఇంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎలాగైతే మాగంటి గోపీనాథ్ గారు మనల్ని ఏర్పాటు చేశారో, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా మనం పార్టీకి